రాజుపాలెం మండలం కుమ్మరపల్లి గ్రామంలో సులోచనమ్మ అనే మహిళపై ప్రత్యర్థులు ఇటుక పెళ్లతో దాడి చేయగా తలపై అలాగే మెడపై తీవ్ర గాయాలైన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. రాజుపాలెం మండలం కుమ్మరపల్లి గ్రామానికి చెందిన సులోచనమ్మ ఆమె కుమారుడు రాయపూరు ప్రేమ్ కుమార్ గ్రామంలో జరుగుతున్న గొడవకు సంబంధించి గొడవ చేస్తున్న వారికి మద్దతు తెలుపలేదని శనివారం సాయంత్రం విచక్షణ రహితంగా దాడి చేయగా సులోచనమ్మకు తలపై తీవ్ర గాయమై మెడపైన కూడా గాయమైనట్లు తెలుస్తోంది. హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రథమ చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సులోచనమ్మ కుమారుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రేమ్ కుమార్ రాయపూరు ప్రేమ్ కుమార్ నేను కుమ్మరపల్లి గ్రామంలో ఉంటాను. మా రిలేటివ్స్ ఉండి వేరే వాళ్ళతో గొడవ పడుతుంటే వాళ్ళకి సపోర్ట్ పోలేదని మేము వాళ్ళకి వెళ్ళి మాట్లాడలేదని మా మీదకి వచ్చి ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టసాగారు. నన్ను కొట్టి అట్లే మా అమ్మ అడ్డం వచ్చింటే మా అమ్మని రాయితో తీసుకొని తలకాయ పలగొట్టి మళ్ళీ చెవు పలగొట్టి ఇద్దరినంతా చేసినారు. బాగా పడమాట ఇద్దరు కలిసి మాకు అన్యాయం జరిగింది. ఏమైనా గతంలో ఏమన్నా మీకు ఏమైనా గొడవలు కానీ ఏమైనా ఉండిందే? గతంలో ఏం గొడవలు లేవున్నా బాగా కలిసిమెలిసి ఉన్నాము. కానీ మేము వాళ్ళు గొడవలు ఎవరితో పడితే వాళ్ళకి మేము సపోర్ట్ పోతూ ఉండాలా, వాళ్ళు ఇట్లా అంటే అట్లా మాట్లాడాలా, వాళ్ళు చెప్పినట్టు మేము వినాలని. మేము అందరితో చెడ్డ మేము ఎందుకు అయితే అనుకుంటున్నాం, మేము కలిసిమెలిసి ఉండాలనుకుంటున్నాం. వాళ్ళు చెప్పినట్టు మేము ఉండాలనుకుంటున్నాం.